రండమ్మా. ఎప్పటి నుంచో హోమ్ టూర్ అడుగుతున్నారు కదా మీరు. ఈ రోజుకి కొంచెం అలా అలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఈ హాల్లో ఈ సోఫా అక్కడ ఎలా ఉండేదో తెలుసు కదా, మా ఇంట్లో బారుగా వరుసగా ఉండేవి అన్ని సోఫాలు. కానీ ఇక్కడ అంత బాధపడతాను. ఇక్కడ బెడ్రూమ్ వచ్చేసింది గుమ్మంలోకి. చూడాలి అన్నీ నేను తెప్పించుకొని ఆవిడే అన్నీ తెప్పించేసి ఏ గిఫ్ట్లు అన్నీ చేస్తుంది ఏర్పాటు. ఓకేనమ్మా, రండి బెడ్రూమ్ చూపిస్తా. మాకెలాగో నాకు చాలా ఉన్నాయి కదా, అక్కడికి సూట్ కేసులు అన్నీ తీసేసాను. ఉన్నాయన్నీ ఇటు వెయిట్ ఉండాలి. ఈ మూల నైరుతి మూల కదమ్మా, వెయిట్ ఉండాలి. ఖాళీగా అట్టి పెట్టలేక ఈ సూట్ కేసులన్నీ బెడ్లన్నీ అన్నీ పడేసి అక్కడ కళగా చేసుకోవాలి. చేసుకున్న రోజు కళగా చేసుకోవాలని అది ఆశ అనమాట నాకు. అలాగే ఏదో కళగానే చేసుకుంటానని ఒక తృప్తి ఉంది. మరి మీరు చెప్పండి, మా పూజ రూమ్ బాగుందా? ఇది చిన్నది కదా, అది చూసారా, నీట్ బాగుందా రూము? ఈ రూము నాకు చాలా హ్యాపీగానే ఉన్నానమ్మా. డబుల్ బెడ్రూమ్ అయినా నాకు చాలు. అయ్యమ్మా, రండమ్మా. ఎప్పటి నుంచో హోమ్ టూర్ అడుగుతున్నారు కదా మీరు. ఈ రోజుకి కొంచెం అలా అలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. రండి, మా ఇల్లు, మా స్మాల్ హౌస్ అనమాట ఇది. ఈ స్మాల్ హౌస్ హోమ్ టూర్ ఎలా ఉంటుందో చూద్దురు. రండి. అయిపో కొంచెం మొక్కలతో కూడా రా. ఇదిగోండి గుమ్మానికి వినాయకుడు బాగుందా. ఓ ఫ్రెండ్ గిఫ్ట్ అనమాట ఇది. వాళ్ళ గృహప్రవేశం మీద అయితే గిఫ్ట్ ఇచ్చారు ఆవిడ, అనురాధ అని ఆవిడ ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. ఇదిగో అమ్మ కృష్ణయ్య, చూసారుగా అక్కడ ఉండేవాడు మధ్యలో. ఆ ఇంట్లో ఉండగా మధ్యలో ఉండేవాడు ఆ కృష్ణయ్య. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. బొమ్మలు చాలా వరకు ఇచ్చేసానమ్మా, కొంచెం ఎట్టు పెట్టుకున్నాను. ఇదిగో శేషతల్పం మీద పడుకున్నాడు కదా ఆయన, లక్ష్మీదేవి ఆయనది ఇక్కడ పెట్టుకున్నాను. ఇదిగో చూసారమ్మా, రవళి పెయింట్ చేసింది. ఇది 2004, 2005 ఆ టైంలో. మేము 4లో వచ్చాము మేము హైదరాబాదు. 2004, 2005లో తను ఇది నేర్చుకుంది, ఆయిల్ పెయింటింగ్. ఇదిగో తనే వేసింది అదనమాట. అప్పటి నుంచి నా దగ్గరే ఉండిపోయింది. ఇవిగో ఇవన్నీ చూడండి ఎలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఉన్న చిన్న ఇంట్లో అయినా సరే అన్నీ మామూలుగానే, ఇదిగో వాటర్లో పోసి పెట్టాలి కదా, ఇవన్నీ మామూలుగానే పెట్టేసుకున్నా. ఇదిగో వివేకానందుడు, బుద్ధుడు ఇవన్నీ మామూలు. ఇదిగో ఈయన చూడండి, లాఫింగ్ బుద్ధ ఎలా విసురుకుంటున్నారు అక్కడ కూడా మీకు తెలుసు. ఇవన్నీ ఇది కూడా వాటర్ అంతా పోసేసి, ఇది అందరి ఇళ్ళల్లో ఉంటుందమ్మా, చాలామంది ఇళ్ళల్లో ఉంటుంది. ఇది తమిళనాడు అయితే ఇంకా ఫేమస్, పెద్దవి పెడతారు. ఇదిగో టీవీ, ఆ టీవీ ప్లేస్ కూడా అక్కడలాగానే, కాకపోతే టీవీకి అదంతా టీవీ చుట్టూ బొమ్మలు ఉండే అలా ఉండే కదా అక్కడ. ఇప్పుడు అది లేదు, వాళ్ళకి ఇలాగే గోడకే పెట్టుకున్నారు. నేను గోడకే. అక్కడ హాల్లో మీకు విండోస్ అది లేవు, ఉండవు. ఇక్కడ విండో అనమాట ఇది. నేను ఎక్కడికి వెళ్ళాను, బుద్ధగయ వెళ్ళానమ్మా ఒక టూర్లో. బుద్ధగయ కాశీ వెళ్ళినప్పుడు 9 రాత్రులు నిద్రపోయి కాశీ సమారాధన చేశాను ఒకసారి, మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు తెచ్చాను, ఫ్రేమ్ కట్టించాను అనమాట. ఇదిగో అక్కడ కూడా మీరు చూసే ఉంటారు వీడియోస్లో. మనవడు విజయ్ కొడుకు, వాడికి 9వ నెల అనమాట. అప్పుడు తీసిన ఫోటో. ఎంటుకలు తీయటానికి పుట్టెంటుకలు ఈ కృష్ణుడి వేషం వేస్తాం మా పిల్లలందరికీ. కృష్ణుడి వేషం వేసి మా 6 మనవాళ్ళకి అందరికీ కృష్ణుడి వేషం వేసి ఫోటోలు తీసి అప్పుడు తిరుపతి వెళ్తాం. ఓకే అమ్మా. అది ఇగో ఈ బొమ్మలన్నీ చూడండి, ఇలా అన్నీ కొన్ని తీసేసానమ్మా. ఇవన్నీ తీయడానికి మనసు రాక అలాగే పెట్టుకున్నా జాగ్రత్తగా. ఇక మా ఓనర్ గారు కూడా, హౌస్ ఓనర్ కూడా, ఇలా నాకు అద్దాలు ఎన్ని ఉన్నాయండి, బొమ్మలు చాలా ఉన్నాయి మరి అంటేను, అదేం లేదమ్మా మీరు కొట్టుకోండి అన్నీ పెట్టుకోండి అని చెప్పారు. అదొక నాకు హ్యాపీ అయిపోయింది. లేకపోతే ఇవన్నీ ఏమైపోతాయని భయం వేసిపోయింది నాకు. అది ఇదిగో అమ్మా మా చెల్లి గారు అమ్మాయి, కుక్కడపల్లిలో ఎప్పుడు కలుస్తూనే ఉంటాం మనతో. కుక్కడపల్లిలో కూడా నేను ఒక వంట వండాను, చూసే ఉంటారు మీరు. వాళ్ళు అది 100 వీడియోస్ అయిపోయినాయి, 100. అప్పుడు ఇవన్నీ పెట్టుకుని ఫోటోలో పెట్టి తీసుకొచ్చి ఇచ్చారు. 100 వీడియోస్ అయినాయి అని మొత్తం అన్నీ 100 వీడియోస్లో నేనేమి కట్టుకున్న శారీస్తో ఏ ఫోటోలు, అన్ని ఫోటోలు కలెక్ట్ చేసి మా చెల్లి గారు అమ్మాయి
అల్లుడు ఆ పిల్లలు బాగా శ్రద్ధగా కలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ చేసి తీసుకొచ్చారు. ఇది చూడండి అమ్మా, ఇది రవళి 2.5 years పైన అయింది నాకు తెచ్చి. 2.5 years అయిందో 3 years అయిందో. లోపల ఇది తీసుకొచ్చింది క్లాత్ స్టోన్స్తో, సూపర్ స్టోన్స్ పెద్ద పెద్దవి. అప్పటి నుంచి నేను మడత పెట్టి అలాగే పడేసేట్టు పెట్టాను ఎక్కడో. అసలు ఆ ధ్యాస కూడా లేదు, ఎక్కడ పెడతామో ఐడియా లేదు. ఇల్లు మారేటప్పుడు బయటపడింది ఇది. ఇక అప్పుడు దీన్నంతా ఇలా వదిలి మళ్ళీ మళ్ళీ ఏం దాస్తాం, లోపల పెట్టి అన్నాళ్ళు దాస్తాం అంతే కదా. అప్పుడు దీన్ని ఫ్రేమ్ చేయించానమ్మా. చాలా అయ్యింది, కానీ ఇక్కడ ఉంటేనే కదా అందం. మరి ఎన్నాళ్ళు లోపల పడేసేట్టు పెడితే ఏం, తీసుకొచ్చి ఇచ్చింది లోపల పెడితే ఏంటి అందం అని చెప్పి దీన్ని కూడా రెడీ చేశానమ్మా. ఇదిగో చూడండి, ఇది కాశ్మీర్ వెళ్ళాను కదా నేను. కాశ్మీర్ వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చామమ్మా, లోపల క్లాత్ మాత్రమే. అక్కడ చాలా రేట్లు చూశారుగా ఈ స్టోన్స్, జర్దోసి వర్క్ అంటాం కదా, అలాంటి వర్క్తో లోపల క్లాత్ మాత్రం తెచ్చామమ్మా. లోపల క్లాత్ మాత్రం తెచ్చి ఇక్కడ మళ్ళీ దీన్ని ఫ్రేమ్ కట్టించాం. బాగుందా? ఇదనమాట విషయం. ఇదిగో ఇక్కడ ఈ విండోస్, అక్కడ హాల్లో విండో అనేది లేదు. కాసేపు కూర్చున్న, ఒక నిమిషం అమ్మయ్యా తండ్రి. ఈ హాల్లో ఈ సోఫా అక్కడ ఎలా ఉండేదో తెలుసు కదా, మా ఇంట్లో బారుగా వరుసగా ఉండేవి అన్ని సోఫాలు. కానీ ఇక్కడ అంత బాధపడతాయి. ఇటు బెడ్రూమ్ వచ్చేసింది గుమ్మంలోకి, అందుకని ఇటు గ్యాప్ ఉంటే ఇటు వేసాను అనమాట, విండోకి కింద బాగుంటుందిలే అని. ఉన్న సామాన్లు సర్దుకోవాలి. 3 bedroom నుంచి 2 bedroomలకు వచ్చాను. సామాన్ అంతా కబోర్డ్స్లో ఉన్న సామాను మాత్రమే పిల్లలకు పంపించేసా. ఎవరి వాళ్ళకి కబోర్డ్స్లో పెట్టాను వాళ్ళ సామాన్లు కొన్ని, అవి మాత్రమే పంపించాను తప్పితే విడిగా ఎక్కడా లేవు వాళ్ళ కింద. అందుకని 2 bedroomలు సరిపోతులే. ఒక బెడ్రూమ్ కబోర్డ్స్ అన్నీ రవళి పిల్లల బట్టలన్నీ వెళ్ళిపోయినాయి. అట్ట నా శరణాలు కట్టి పంపించేసింది ఆవిడ. నేను అంత పంపించాను, ఆవిడ పంపిస్తే ఆవిడ ఏర్పాటు చేసుకుంది. ఓకే అమ్మా, అమ్మ నాయన తండ్రి. అదిగో ఈ సోఫా ఇటేసానని చెప్పాను కదమ్మా. అప్పుడు ఈ సోఫా కూడా, ఈ సోఫా కలిపి ఈ బారు ఉండేది ఆ ఇంట్లో, మొత్తం ఒకే బార్లో ఉండే అన్నీ. ఇలా అలా కాదు, ఇది హాల్లోకి వచ్చేసింది బెడ్రూమ్ డోరు. అందుకోసమని 2 పట్టినాయి, రిక్లైనర్ ఇదే పట్టింది, ఇది ఇటు వేసేసా. ఇది ఇటు తీసుకొచ్చాను కదా, అందుకోసం కొంచెం కంజెస్టెడ్గా ఉండొచ్చేమో. ఎక్కువ మంది ఉంటే, ఎక్కువగా జనం ఉంటే, 4-3 ఉంటే కంజెస్టెడ్గా ఉంటుందేమో, లేకపోతే పర్వాలేదు. నాకైతే అలవాటు అయిపోతుంది కదా, అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏం బాధ లేదు, సరిపడ్డట్టే ఉంది. ఈ గుమ్మం ఇటు వచ్చింది కాబట్టి ఇది చూడండి అమ్మా, అక్కడక్కడ పెట్టేసి దాన్ని కబోర్డ్స్ మధ్యలో, హాల్లో మధ్యలో ఒక కబోర్డ్ ఉండేది కాబట్టి అక్కడక్కడ పెట్టేదాన్ని. ఇగో ఇది చూడండి, ఉన్న ఎటు చేసుకోలేక ఇలా చేశాను అనమాట. ఇక్కడే ఇదిగో అన్నీ ఇలా ఏర్పాటు చేసుకుని, ఇగో చూడండి పెద్ద ఒక, మొన్న ఎవరో మా ఫ్రెండ్ వచ్చి ఒక మినీ బృందావనంలా ఉంది మీ ఇల్లు అన్నారు. అన్ని బృందావన గార్డెన్ లాగా, ఎక్కడ చూద్దామన్నా పచ్చగానే ఉంది కదండి, బాగా పెట్టుకున్నారని. ఇదిగో చూసారు కమ్మా, ఒక 3 years బ్యాక్ వెళ్ళాను, అప్పుడు తీసుకొచ్చాను అనమాట. గోవాలో ఈ ఓడ, ఈ చేపలు ఇవన్నీ బాగున్నాయా? అదే ఏదో హ్యాపీ. ఇవన్నీ నాకు తోడు అనుకుంటా. మా పిల్లలు వచ్చి కూడా అంటారు, ఆ ఇంటి నిండా ఏంటి ఆ బొమ్మలు అలా పెట్టేసుకున్నావని. అయినా కూడా ఇవన్నీ ఏంటో నాకు తోడుగా ఉంటున్నారు. ఇవన్నీ నేను ఒంటరిగా ఉన్న ఫీలింగే రాదు నాకు, అంత ఇదిగా ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఉన్నట్టుతో ఎంజాయ్ చేయటం బాగా అలవాటు పడిపోయా. ఇదిగో చూడండి అమ్మా, మా హౌస్ ఓనర్ వాళ్ళకి స్టార్టింగ్ పాపం వాళ్ళిద్దరే, భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. 2 bedroom సరిపోద్ది. కాకపోతే హాల్లో అంతా ఏమీ కబోర్డ్స్ పెట్టుకోలే వాళ్ళకి అంత అవసరం ఉండదు కూడా. అప్పుడు నేను అడిగాను, కబోర్డ్స్ లేకపోతే కొంచెం కష్టం అండి, హాల్లో ఒకటన్నా తీసి పెట్టండి అంటే, పాపం ఇది నా కోసమే మళ్ళీ వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళినప్పుడు పెయింట్లు అన్నీ చేసి ఇది పెట్టి వెళ్ళారు. ఇదిగో చూడండి అమ్మా, ఎన్నో ఉంటాయి కదా, ఇల్లు అన్న తర్వాత సామాన్లు ఎన్నో ఉంటాయి. ఇదిగో చూసారుగమ్మా, సామాన్ అన్న తర్వాత ఉంటాయిగా. ఇదిగో ఆ పైన ఏర్పాటు చేశారు చూడండి, మళ్ళీ ఆ పైన ఇగో ఇలా ఏంటో అన్నీ మరి ఎక్కడ పెడతాం, ఏమి కబోర్డ్స్ లేకపోతే ఎక్కడ పెడతాం. అందుకోసమని పాపం అది ఇచ్చి వెళ్ళారట. ఇదిగో ఇట్లా అన్నీ ఒకటి ఏంటో పెడతాం. ముందు మాత్రం పెట్టేశానమ్మా. ఇల్లు మారినప్పుడు ముందు వచ్చేసి సర్దేయాలి నువ్వు ఎక్కడ పెడితే అక్కడ సర్దేశా. చాలా వరకు మైండ్లో కనిపించట్లా. మళ్ళీ ఎతకాలన్నా కూడా నీరసంగా ఉంది, అది ఎతకలేను. ఇవి చూసారమ్మా, ఈ బొమ్మలన్నీ చాలా ఇచ్చాను, కొన్ని ఇవ్వడానికి మనసు రాలా. ఇవన్నీ రవళి నేను విజయవాడలో ఉన్నప్పుడు కొనిచ్చింది ఆ బొమ్మలు. ఇక అమ్మో అవన్నీ పారేయటానికి నాకు మనసే రాలా. పెద్ద పెద్ద గాజు ప్లేట్లు ఈ కబోర్డ్ పడతల్లా, అందుకని అవి పైన పెట్టేశా. అది అలా పెట్టేశాం. ఇదిగో చూడండమ్మా,
ఎవరో వరలక్ష్మి వ్రతాన్ని పిలిచి ఇచ్చినట్టున్నారు ఆ బుట్ట, చాలా బాగుంది కదా అని దాచిపెట్టా. ఇదిగో కృష్ణయ్య వెన్న తింటున్నాడు. ఇదిగో వెంకటేశ్వర స్వామిది నాకు నా బర్త్డే జరిగింది కదా, అక్కడ హరిత వాళ్ళందరూ ఉండగా 70th బర్త్డే అక్కడ చేశారు. అప్పుడు వచ్చిన ఈ గిఫ్ట్లన్నీ ఎక్కడ పెడతాకో ప్లేస్ లేక అక్కడ కూడా అలాగే పడేసెట్టు పెట్టా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేశాను అనమాట. భగవంతుడు తలుపు తీయగానే ఎదురుగుండా ఉంటే మంచిదని ఇది ఇక్కడ పెట్టా. చూసారుగమ్మా, గుమ్మం ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి చక్కగా తలుపు తీయగానే వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేసుకోవచ్చు అనమాట. అంత కళగా ఉన్నాడు నాయన. చూడండి, ఇదిగో చూడండి అమ్మా, ఇక కూర్చున్నాం. ఇదిగో ఇది మీకు తెలుసు కదా, సేమ్ డైనింగ్ టేబుల్. అది డైనింగ్ టేబుల్. ఇక్కడికి ఈ సెటప్ సరిపోయింది. ఇవన్నీ ఇల్లు వచ్చి చూడడానికి వచ్చినప్పుడే నేను చూసుకున్నాను, ఆ సోఫాలు పడతాయా, ఈ డైనింగ్ టేబుల్ పడుతుందా ముందు. ఇవి పట్టేస్తే కత్తిమైన మంచాల రూములు ఎలాగో పట్టేస్తాయి. ఇటు చూసుకుంటే కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి క్లియర్గా అనిపించింది నాకు. అందుకే ముందడుగు వేసాను. ముందు చాలామంది మీకు చాలా మా కోడలు కూడా ఉంది, మా అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఆగండి ఆగండి ఇద్దరు కానీ మీకు సరిపోద్దా లేదా అని. అలా కాదు, నేను సరిపెట్టుకుంటాను, నాకు మైండ్లో ఒక క్యాల్కులేషన్ ఉందిలే అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చేసాను అనమాట. అలా ఇదిగో చూడండమ్మా, ఇదిగో గార్డెన్లో బృందావన గార్డెన్ లాగా మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పిందని చెప్పట్లే, వాణి గారిని ఒక ఫ్రెండ్ వచ్చారు, కుమారి అని ఆవిడ. భలే ఉంది మీ ఇల్లు, ఒక వాణి గారితో బృందావన గార్డెన్ లాగా ఒక ఏమంటారు సెమీ లాగా ఒక చిన్న బృందావన గార్డెన్ లాగా ఉందండి మీ ఇల్లు. చూడండి, ఇదిగో ఆవు దూడ చూసారా. ఇది కూడా నాకు రబళి విజయవాడలో కొని ఇచ్చింది, నేను విజయవాడ వచ్చినప్పుడు. ఇదిగో ఇది చూసారమ్మా, చక్కగా ఉన్నాయి. ఈ సోడాల్లే వేసవకాలం కదా, రేపొద్దు నాకు ఇది ఉంది వస్తుంది మీకు. అక్షయ తృతీయ ఉంది. అక్షయ తృతీయకి 3 years నేను వీడియో స్టార్ట్ చేసి, రేపు 19th అక్షయ తృతీయ కదా, ఆ రోజు నాకు పూజ ఉంది, భోజనాలు పెడుతున్నాను, అప్పుడు ఉంటాయి అని చెప్పి మొన్న హరిత వాళ్ళు వచ్చి అన్నీ ఏర్పాటు చేసి వెళ్ళారు. సోడాలు గిట్ల అన్నీ నేను తెప్పించుకొని ఆవిడే అన్నీ తెప్పించేసి ఏ గిఫ్ట్లు అన్నీ చేస్తుంది ఏర్పాటు. ఓకేనమ్మా, రండి బెడ్రూమ్ చూపిస్తా. ఇదిగో అమ్మా చూసారా, ఇది బెడ్రూమ్. ఇదిగో బెడ్రూమ్లో ఒక టీవీ. బెడ్రూమ్లో ఎప్పుడు ఆ బెడ్రూమ్లో కూడా ఉండేదమ్మా, మీకు అక్కడ హోమ్ టూర్ చూపించలేదు కదా అందుకని తెలియదు. బెడ్రూమ్లో ఒక టీవీ ఉంటుంది ఎప్పుడు. ఇది అయ్యో ఇక ఖాళీ ఉందంటే ఇవన్నీ తెప్పించుకుని పాపం వాళ్ళు అక్కడుండే ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఇదిగో బెడ్ చూసారుగా, ఈ బెడ్ వైట్ బెడ్షీట్లు అంటే నాకు ఇష్టం ఉంటాయి మా ఇంట్లో. కానీ అమ్మ పిల్లో కవర్లు ఎక్కడ పోతాయో తెలీదు. ఏదో ఇంట్లో స్టీల్ బాక్సులు ఉంటే మూతలు కనపడకుండా పోతాయి చూడు, అలా బెడ్షీట్లు ఉన్నాయి, పిల్లో కవర్లు కనపడతల్లా. ఎక్కడ పెట్టిన అయ్యో ఉన్నాయి మాత్రం సర్దేసి వేసుకున్నాయి అంతే. ఇక ఏం చేస్తాం, సేమ్ ఉంటాయి, కొన్నప్పుడు కొనరాలు ఉంటాయి, మళ్ళీ తర్వాత ఇవ్వ చాలా సంవత్సరాలు అయింది కదా కొని. బెడ్షీట్లు ఏంటో నేను మాటికి కొన్నాం. ఇదిగో అమ్మ, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అందరికీ ఉంటాయి కదా నీట్గా, అది కూడా అన్నీ నీట్గా చాలా బాగుంది. ఇదిగో చూడండి అమ్మ, వాళ్ళు హౌస్ ఓనర్స్ ఇది ఒక్కటే పెట్టుకున్నారు, ఇటు ఒకటి ఆ రూమ్ చూపిస్తే అదొకటి పెట్టుకున్నారు అంతే పాపం వాళ్ళు. ఇదిగో ఇదిగో చూడండి, కొన్ని చూపించానా, ఇంకా ఏంటో ఎక్కడ పెడతామో ఏంటో చెప్తలే, ఎట్లాగే పెట్టేసి సైట్లో పెట్టేసాం. ఇదిగో వీళ్ళకే చాలక 2 పెట్టుకున్నారు, కానీ 2 చిన్న కబోర్డ్స్ వీళ్ళకే చాలక మళ్ళీ ఇంకోటి ఎక్కడ ఏమంటారు ఐక్యాలో కొన్నారంట. చూడమ్మా, ఇది డ్రెస్సింగ్ టేబుల్ రండి చూడండి, ఇది చూసారమ్మా, ఈ డ్రెస్సింగ్ టేబుల్ వాళ్ళే ఓనర్సే తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి వెళ్ళారమ్మా. ఇది ఓకేనమ్మా. పోతే ఇదిగో వాళ్ళు ఆ 2 కబోర్డ్సే పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా పిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు కానీ చాలలేదో ఏమో, ఇది ఒకటి ఐక్యాలో కొన్నారమ్మా. ఐక్యాలో కొన్నారట. అంత చేయించుకున్నంత స్ట్రాంగ్ ఉండదనుకో ఒకటి పెట్టారు. మాకెళ్ళకు నాకు చాలా ఉన్నాయి కదా, అక్కడికి సూట్ కేసులు అన్నీ తీసేసాను. ఉన్నాయన్నీ ఇటు వెయిట్ ఉండాలి, ఈ మూల నైరుతి మూల కదమ్మా, వెయిట్ ఉండాలి. ఖాళీగా అట్టి పెట్టలేక ఈ సూట్ కేసులన్నీ బెడ్లన్నీ అన్నీ పడేసి అక్కడ. ఓకే అమ్మ, ఎవరికైనా కూడా అలాగే పెట్టుకోవాలమ్మా, వెయిట్ పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, అప్పుడు మీకు అన్నీ చూపించేశాను అనుకో చాలా వరకు, ఇంకా చాలా వరకు చూపించలేదు. ఎన్నని చూపిస్తాం, 2 days చూపించాను అక్కడికి, ఇవన్నీ ఇలా పెట్టేశానమ్మా. ఓకేనమ్మా. ఇదిగో ఇవన్నీ చీరలే అదేనమాట. మీకు ఒకటి చూపిస్తా, ఎందుకంటే మీకు బీరువా కూడా చూపిస్తే అమ్మ బీరువా చూపించలేదేంటి చీరలో అనుకో అక్కర్లే మీరు. ఇదిగో నేను మీకు బీరువా చూపిస్తాను. ఇదిగో
ఇవన్నీ పట్టు చీరలు, ఇవన్నీ కొత్త చీరలు, ఇంచుమించు కొత్తయే. ఈ పట్టు చీరలు ఏంటి ఇంచుమించు ఇవన్నీ అసలు ఇంకా కుట్టించనియ్యే, నేను జాకెట్లే కుట్టించని కొత్తవి అనమాట మొత్తం. ఇక మొత్తం చాలా ఉన్నాయి. మొన్న ఈ మధ్య చాలా ఏంటి ఉండి తీసి చూపిస్తాను ఉండండి మీకు. ఇదిగో అమ్మ, ఇది మొన్న వైజాగ్ వెళ్ళా కదమ్మా, ఫ్యాన్సీ దగ్గరికి వెళ్ళి మీకు వీడియోలు పెట్టా కదమ్మా, అది వాళ్ళు పెట్టారు వైజాగ్లో. ఈ రెండు వాళ్ళే పెట్టారమ్మా, ఈ రెండు వాళ్ళు పెట్టారు. ఇదిగో మొన్న సునీత డిజైనర్స్ బొటిక్ అని హరిత చేస్తుందమ్మా యాడ్, దానికి మీరు చాలాసార్లు చూసుంటారు. సునీత డిజైనర్స్ బొటిక్ అనుకుంటా దాని పేరు. అవును అదే. అక్కడ వాళ్ళు ఏదో గృహప్రవేశం ఉందని నేను వెళ్ళానని చెప్పి ఈ చీర నాకు పెట్టారమ్మా వాళ్ళు. చాలా బాగుంది చూడండి. రవి, ఆ పిల్లాడి పేరు రవి. నాకు తెలుసు కొంచెం, హరిత వల్ల నాకు తెలుసు అబ్బాయి. అప్పుడు అయితే కూడా ఆంటీకి చీర పెట్టండి అని చెప్పాడంట, చీర ఇవ్వండి అని. నేను ఆ షాప్కి వెళ్తే ఇలా రవి తీసుకోమన్నాడని చెప్పి ఈ చీర ఇచ్చారు అప్పటికప్పుడే. అక్కడ పెట్టడం ఎందుకమ్మా, కుట్టించేసుకోండి తీసుకెళ్ళిపోయాను, ఇచ్చేశారు. చాలా బాగుంది చూడండి. అదిగో గద్వాల్ పట్టుకి టిష్యూ పైతని బార్డర్ అమ్మ, అదిగో పైతని బార్డర్ వచ్చింది గద్వాల్ పట్టుకి, చూసారా చాలా బాగుంది. ఆ షాపు కుక్కడపల్లి. ఇదిగో హ్యాండ్ బ్యాగ్ ఏంటో మంచి కంపెనీలు అంట, మెర్చల్ కోర్స్ ఏదో మంచి కంపెనీయే. లండన్ వెళ్ళినప్పుడు హరిత తీసుకొచ్చి ఇచ్చింది. లండన్ వెళ్ళారు కదా వాళ్ళు, అప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది. అదే అనమాట విషయం. ఇంకా అన్నీ చూశారు కదమ్మా. ఇదిగో ఈ మూల గ్యాప్ ఉంటే ఎక్కడెక్కడ పెట్టాలో ఏం పెట్టాలో ఇక అంతే అన్నీ పెట్టేస్తా. ఆ రోజు ఒక ఫ్యాన్ ఇచ్చింది ఇది, ఇదిగో సుజాత అని ఆ ఫ్యాన్ ఇచ్చింది. అదే ఫంక్షన్ ఉందని చెప్పాను కదా రేపు అక్షయ తృతీయ, ఆ రోజు కానీ వాటర్ బాటిల్స్ ఓకే ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేళ్ళింది హరిత. ఆ రోజుకి ఏదైనా గిఫ్ట్ ప్యాక్లు కూడా కావాలమ్మంటే అవి కూడా ఏర్పాటు చేస్తుంది. అక్షయ తృతీయ కూడా చేస్తానమ్మా, ఆ వీడియో కూడా చూడండి. నేను మొదలుపెట్టి యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years నిండిపోయినట్టు అనమాట ఆ రోజుకి, అక్షయ తృతీయ రోజుకి. అందుకోసం ముందే హోమ్ టూర్ వచ్చేస్తుంది మీకని హడావిడిగా చేస్తున్నాను అనమాట. ఓకే అమ్మా, ఈ బెడ్రూము, హాలు ఇవన్నీ చూసేశారు. ఇంకో బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూము కిచెన్ చూద్దాం రండి. వైజాగ్లో పడిపోయానని చెప్పాను కదమ్మా, ఆ దేవుడి దయ వల్ల లక్ష్మీనరసింహస్వామి అప్పుడు మార్నింగే వెళ్ళొచ్చాను గుడికి సింహాచలం. అప్పుడు పడిపోయేటప్పటికి ఇగో ఇవన్నీ ఇక అతుక్కుని ఉండే మ్యాట్లు కొన్నాను మా మొన్నే. ఎక్కడ ఏది చూద్దామన్నా భయం వేస్తుంది. ఒకసారి అలాంటిది ఏమైనా జరిగితే ఒకటి చెడ్డమ్మా గరికి ముందు గట్టిగా పట్టుకోమని శాస్త్రం ఉండేది చూడు, అలా అనమాట. భయం వేసి ఇవన్నీ ఇవన్నీ కొని ఇలా వేసేసుకున్నాం. భయం అలా ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఏదో నీట్గా ఉన్నంతలో. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఏ గుమ్మాలకు అన్నీ మార్చేసా. ఇదిగో ఇక్కడ ఒకటి. ఓకేనమ్మా, చూడండి ఇంకొక బెడ్రూమ్. ఇదిగో చూడండి, ఇది బెడ్రూము. వాళ్ళు పాపం ఇదొక్కటే పెట్టుకున్నారు. ఆ రూమ్లో ఒకటి చూపించా కదా మీకు, ఈ రూమ్లో ఇది పెట్టుకున్నారు. వాళ్ళకి ఐడియా లేదు, మొత్తం ఫిల్అప్ చేసేయాల్సింది. ఇలా చేసేస్తే వాళ్ళకి రెంట్లకి ఇచ్చుకున్నా వాళ్ళకున్నా కూడా ఉండేది. అప్పుడు వాళ్ళకి ఐడియా లేక ఇలా సింపుల్గా చేయించారు. ఆ తర్వాత నేను ఇది ఒకటి కొనుక్కొచ్చి పెట్టానమ్మా. మాకు చాలటల్లా, అన్నీ బయట ఎక్కడెక్కడ పడేసి ఉంచలేను కదా, ఇది మాత్రం ఒకటి కొనుక్కొచ్చి పెట్టాను. అదనమాట. ఇదిగో బెడ్ చూసారుగా, వైట్ బెడ్షీట్లు ఉంటాయని చెప్పాను కదా. మళ్ళీ మొదలు ఇదిగో ఇక్కడ శారీసు, ఇవన్నీ బ్లౌజులు, ఇదిగో ఇవిగో ఇక బెడ్షీట్లు, పిల్లో కవర్లు అన్నీ ఇక్కడ. ఇక దీనికి తగ్గట్టు దీంట్లో కొత్తది కొనుక్కొచ్చానుగా మరి. ఇదిగో ఈ పెద్ద రగ్గులు ఉన్నాయమ్మా, ఇవన్నీ రగ్గులు ఉన్న బ్యాగులు ఎక్కడ పడేస్తాము, అక్కడ 3 bedrooms కాబట్టి ఆ కబోర్డ్స్లో అట్లా ఉండేవి. ఇప్పుడు అనమాట అది. ఇది కొనుక్కొచ్చి ఈ పైన పెట్టేశా. ఉన్నాయన్నీ పెట్టేసి సూపర్గా. ఇదిగో మళ్ళీ నడవడానికి ఊడవడానికి వెళ్ళటానికి కూడా ఇదిగో చూసారుగా, ఇలా మంచం ఇలా కరెక్ట్గా గుమ్మంకి అడ్డం లేకుండా, ఇక్కడ నడవడానికి అడ్డం లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకున్నాం. ఇక్కడ పూజ, అక్కడ పెద్దది ఉండేది కదా హైట్గా, వాళ్ళ మందిరమే ఇది.
ఇల్లు గలదే, నేను ఇక్కడ సెట్ చేసుకున్నా దీన్ని. అదమ్మా చూడండి, ఎక్కడున్నా ఉన్న దాంట్లో స్వామి పూజ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్. కళగా చేసుకోవాలి, చేసుకున్న రోజు కళగా చేసుకోవాలని అది ఆశ అనమాట నాకు. అలాగే ఏదో కళగానే చేసుకుంటానని ఒక తృప్తి ఉంది. మరి మీరు చెప్పండి, మా పూజ రూమ్ బాగుందా? ఇది చిన్నది కదా. చూసారమ్మా, అష్టలక్ష్ములు శ్రీచక్రం. ఇది నాకు తెలిసి మీకు కూడా తెలిసేమో, లక్ష్మీదేవి పట్టం ఎప్పుడు కూడా ఉత్తరాన్ని తిరిగి ఉంటే మంచిదని చెప్పారు ఎవరో. అందుకని ఇక్కడ ఎక్కడ పట్టలేదు, పట్టినన్ని పట్టేసి ఇది అలా పెట్టాను అనమాట. ఇది నార్త్. ఓకేనమ్మా, అలా పెట్టా. ఇదిగో ఫోటోలు అక్కడ హాల్లో చూసేవారు మీరు. రవళి మృదుల్ హరిత కొడుకు, చిన్న పిల్లాడప్పుడు 6 నెలల అన్నప్రాసన సత్యసాయి నిగమాగంలో హైదరాబాద్లో, అక్కడ అన్నప్రాసన శ్రీనగర్ కాలనీలో ఉండగా. ఇది వీళ్ళది హరిత జాకీ ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి 14th. ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి 14, 2001 వీళ్ళ పెళ్ళి అయింది. ఓకేనమ్మా. ఇదిగో హరిత డెలివరీ అయినప్పుడు ఫస్ట్ పాప. ఇంతవరకే ఇక్కడ పెట్టడం కుదిరిందమ్మా. ఇక ప్లేస్ లేదు కదా పాపం, చాలా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేసాను. అక్కడ ఉండగా ఎక్కువ పెట్టేదాన్ని. ఇంకా 2 రూములే కదా, అందుకోసం ఇంక పట్టట్లేదని హరిత పట్టుకెళ్ళిపోయింది. రవళికి పంపించేశాను. ఓకేనమ్మా. రండి వంటిల్లు చూపిస్తా. ఇదిగో అమ్మ వంటిల్లు. ఇక మన లక్ష్మి అంటాను కదా, లక్ష్మీదేవి అంతా వంటింట్లోనే ఉంటుంది కాబట్టి ఇది లక్ష్మీదేవితో సమానమే వంటిల్లు కూడా. ముందు ముఖ్యంగా చూసారమ్మా, ఇదిగో ఫ్రిడ్జ్కి ఉంది. ఇదిగో ఫ్రిడ్జ్, కాకపోతే కొంచెం ముందుకు వచ్చిన అక్కడ ప్లేస్ ఎక్కువ వల్ల అయినా ఫ్రిడ్జ్కి క్లియర్గా ఉంది నాకు. ఇదిగో ఈ ఒక్క కబోర్డే పెట్టుకున్నారు వాళ్ళు వంటింట్లో కూడా. ఇది ఒక్కటే పెట్టుకున్నారు పాపం. వాళ్ళకి ఏదో ఐడియా లేక అక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టేస్తే సరిపోయేది ఒకటే. ఇది ఒక్కటే పెట్టుకున్నారు. ఇదిగోండి, ఇదిగో చూడండి. నేను వాటిలో ఏది ఖాళీలు ఉండవుగా. ఏదో అమ్మో ఏం వాడం పారేయం. పారేసే కూడా కాదు, అన్నీ కొత్తవి కూడా, చాలా అన్నీ కొత్తయే. ఏం చేయాలి మరి, వాడము కొత్తవి ఏం చేయలేను. ఇదిగో ఇది చూడండి, ఇది ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు అయింది ఇంచుమించు. వాళ్ళ చిన్నపిల్ల పుట్టిందా అప్పుడు పుట్టలేదు, నాకు గుర్తురాట్లా బుడ్డి. అప్పుడు అక్కడ మన సికింద్రాబాద్లో ఉంటుంది, పద్మారావు నగర్లో ఒక టెంపుల్ ఉంది. ఏం టెంపుల్? మురుగన్ టెంపుల్. అక్కడ ఏమంటారు, స్కంద టెంపుల్ ఏదో అంటారు. అక్కడికి వెళ్ళేది రవళి. మంగళవారం అక్కడికి వెళ్ళేది. అంత దూరం అక్కడ అమ్ముతున్నారు, వాటర్ నీకు బాగుంటుంది అని తెచ్చిపెట్టింది అనమాట. అది అందుకోసమని ఈ ఎలాగూ రాగి బింది పెద్దది ఉందిగా. ఇదిగో అమ్మ, ఇది చూడండి. ఇక దీన్ని చూపిస్తా, దీని గురించి చెప్తా మీకు. ఇదిగో ఇవన్నీ టప్పర్వేర్ సామాన్లు, పిండి పెట్టించుకునే మిషన్, ఆయిల్ మిషన్ అన్నీ ఇక్కడ పెట్టేశా. చూసారుగా, దీని వెనక్కి కూడా ఉన్నాయి. అదిగో ఇదిగో చూడండి, ఇదిగో వెనకాల మొత్తం అవే ఖాళీ. ఎన్నెన్ని పోతాం అందులో పప్పులు అంతే. అది ఈ మూల ఇదేంటే మీకు చెప్పాలి, ఎందుకంటే ఇది ఖాళీగా ఉంది వాళ్ళకి, ఇల్లు గల వాళ్ళకి. అయినా ఈ మూల అస్సలు వెయిట్ లేకుండా ఉండకూడదు. ఇది నైరుతి మూల, వెయిట్ లేకుండా ఉండకూడదు. నేను ఇది ఈ 2 నేనే చేయించేశాను వాళ్ళకి చెప్పుకోకుండా. నేను న్యాయంగా, నాకు అసలు భయం, అలా ఇంత గ్యాప్ ఉండకూడదు. ఇదిగో చూశారుగమ్మా, ఇది చేయించి దీని మీద గ్రానైట్ రాయి కూడా వేయించా. వాళ్ళకి తెలీదు. ఆ తర్వాత ఈ ఓవెన్కి ఇదిగో గ్రైండరు, ఇవన్నీ ఉండాలి, ఇట్లాంటివన్నీ పెట్టుకోవాలి కదా. అందుకని ఇదిగో చూడండి, ఇవిగో ఈ కుక్కర్లు, ఇక అవన్నీ ఇక్కడ చూసారా. అది ఇదిగో అమ్మ, ఇదంతా బాగానే వేసేసుకున్నారు చక్కగానే. ఇలా ఇక్కడతో ఆపేశారు. ఇదంతా ఓకే, ఇది వరకు చాలు మనకి. ఏదో ఇక్కడే సిలిండర్ పెట్టేసుకొని దీని మీద బియ్యమని ఉల్లిపాయలు ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక విండో వచ్చింది, దీనికి ఇదేసా. అక్కడ 2 విండోలు ఉన్నాయమ్మా, ఒకటి అక్కడే వదిలేసి వచ్చేసా. ఇక దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటాం, వాళ్ళకే వదిలేసి వచ్చేది. బ్లేడ్స్ మంచిది అది, దీనికంటే కూడా చాలా రేటు కూడా. అయినా కూడా ఇదిగో ఇదంతా, ఇగో ఇవన్నీ కూడా బాగానే ఇచ్చారమ్మా. ఇదిగో చూడండి, ఇవన్నీ చాలా సామాన్లు పెట్టుకోవటం అవన్నీ బాగానే ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ పెద్దవి, అన్నీ బోళ్ళు పెట్టుకోవచ్చు, సామాన్కి ఏం లోటు లేదు, బోళ్ళు పెట్టుకోవచ్చు. ఈ ఎర్రలు అంతా ఇదిగో ఇవన్నీ
ఇవన్నీ కూడా అక్కడ కూడా నేను ఇలాగే కొట్టానమ్మా. వాళ్ళు కూడా వంటింట్లో కబోర్డ్స్ పెట్టలేదు ఇలాంటి చిన్న చిన్నవి. అందుకని ఇవన్నీ గ్లాసులు కొట్టేసి మొత్తం వంటకు సంబంధించి కానీ ఏమేమి ఉంటాయి వంటింట్లో అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. చూడండి ఇవన్నీ. అదిగో ఈ స్టవ్ తెలిసిందేగా మన వంటలు చేసేది. ఇదిగో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు, ఇది మిషన్ వాటర్ది కెంట్. ఇక్కడ అందరికీ ఇస్తారమ్మా బీఆర్సీలో. బిల్డర్ కాదు, అదే ఇల్లు కట్టేటప్పుడే ఫ్లాట్లో వాళ్ళు ఫ్లాట్స్ కొనే వాళ్ళకే ఇచ్చేస్తారు. గీజర్లు, ఈ ఫిల్టరు, ఇన్వేటరు అవన్నీ ఇచ్చేస్తారు అందరికీ. ఓకేనమ్మా. ఇది ముఖ్యంగా ఇప్పటివరకు మీరు చూస్తున్నారు, దీని మీదే తింటున్నాను. ఆ డైనింగ్ టేబుల్ ఇంకా చూపిస్తుంది కానీ వెళ్ళలేదు. ఇది వాళ్ళిద్దరే కదా భార్యాభర్తలు ఇక్కడే తినేస్తారనమాట. వాళ్ళకి వేరే డైనింగ్ టేబుల్ లేదు, ఇదే ఇక్కడ ఇది అక్కర్లేదన్నప్పుడు వాళ్ళు చేసేయచ్చు, గోడకి వెళ్ళిపోద్ది. సరే ఇప్పుడు నాకేం పని ఉంది, అక్కర్లేదన్నంత పని వాల్చుకునేదంత ఏమీ లేదు, అందుకని ఇలాగే ఉంచేస్తున్నా. ఇప్పటి వరకు మీకు డైనింగ్ టేబుల్కి హోమ్ టూర్ అయిన తర్వాత అక్కడ తినవచ్చులే అని వెళ్ళలేదనమాట, ఇక్కడే చేస్తున్నాను. ఓకేనమ్మా. బాల్కనీ చూపించిన, ఫ్రిడ్జ్ ఇదంతా చూస్తారు కదా, ఇక బాల్కనీ చూపిస్తే ఇదిగో ఇక్కడ కూడా ఇది నేను ఒకటి కొట్టించా ఉన్నదాన్ని. ఒకటి పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా కనపడకుండా ఎంతో ఉంటున్నాయి ఇవన్నీ. ఇదిగో ఇలా ఈ మసాలాలు మళ్ళీ అక్కడక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. ఈ తేనె డబ్బాలు అయ్యి ఉన్నాయి, అది ఇక్కడ పెట్టేసాను అనమాట. ఇదిగో రండి, ఇదిగో అమ్మ, ఇది బాల్కనీ చూసారా. వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టేసా. పని అమ్మాయి వస్తుంది, అక్కడ కడిగేసుకుంటుంది, పెట్టేసుకుంటుంది. ఇది వాషింగ్ మిషన్. ఇవన్నీ అయ్యి ఉంటాయిగా మన ఇంట్లో ఎక్స్ట్రాలు. ఇదిగో ధన్యాలు, బట్టలు ఆరేసుకునేది. ఇదిగో ఈ అద్దాలు మొత్తం. ఇదిగో బాల్కనీ మొత్తం ఏం మాట్లాడే పని లేదు, ఫుల్గా ఒక దోమ కూడా రాదు, అన్నీ అద్దాలన్నమాట. ఇదిగో వేసేసి మనకు ఒకవేళ గాలి కావాలనుకుంటే ఇదిగో చూసారమ్మా, ఈ అద్దం ఆడ తోసేసి ఇదిగో ఇది వేసేసుకోవాలి, మెస్ అంతే, గాలి వస్తుంది. అద్దం తీసేసా. అన్నీ మొత్తం చుట్టూ బాల్కనీ అంతా అదేనమ్మా. ఇది ఒకటి ఉంది ఇక్కడ, బాల్కనీ మొత్తం అద్దాలే. ఇదిగో చూడండి, ఇదిగో అద్దం, ఇదిగో మెస్ డోర్లు, అక్కర్లేదు తీసేసుకోవటం. ఇదిగో అద్దం, ఇదిగో మెస్ డోరు, ఇదిగో అది అద్దం అనుకుంటే మెస్ డోర్ వేసుకోవటం. ఇదిగో చూడండి అమ్మా, అక్కడ బాల్కనీలో ఉయ్యాలు ఉండేదిగా, ఉయ్యాలు కూడా పట్టేసింది ఇక్కడే. అక్కడ ఒక రూమ్లో చైర్స్ ఉండే కదా పూజ రూమ్లో, అవి ఇక్కడ పెట్టేశా. పూజ రూమ్లో చైర్స్ ఉండే కదా, పూజ రూమ్లో చైర్స్ ఉండే ఒక మూల. మీరు చాలాసార్లు చూసారు పార్టీలు, మరి కిట్టి పార్టీలు ఎన్ని వస్తే నా దగ్గరే ఉంటాయి చైర్ల కింద నుంచి తెప్పించుకోను. అందుకని ఈ ప్లేస్ వచ్చేసింది ఇక్కడ, అందుకని సరిపోద్ది, అంతా సరిపోయింది కదా, ఇంకా అంతకన్నా ఏం చేసుకుంటాం. ఇదిగో ఇక్కడి నుంచి చూడండి, ఇటు నుంచి ఇదిగో ఇన్వర్టర్ కూడా వచ్చేసింది, ఇక్కడే పెట్టేశారు, అన్నీ వచ్చేసింది. ఇది చూడమ్మా, ఇటు నుంచి ఇటు ఈ బెడ్రూమ్కి అనమాట, బాల్కనీకి దారి, ఈ బెడ్రూమ్కి ఇటు వెళ్ళిపోవచ్చు. ఇదిగో చూడండి, ఇదిగో దీనికి గ్లాస్ డోర్ వేసేసి ఇవన్నీ వేసేస్తా చూడండి. అది చూసారా, నీట్ బాగుందా రూము. ఈ రూము నాకు చాలా హ్యాపీగానే ఉన్నానమ్మా. డబుల్ బెడ్రూమ్ అయినా నాకు చల్లగా హాయిగా ఉన్నాను నేను. ఈ పూజ కూడా ఇక్కడికి వచ్చింది. ఎవరు ఇక్కడ పెద్ద పడుకోవడానికి ఎవరు రారమ్మా, పిల్లలు అట్ట కాసేపు పిల్లలు వస్తారు, ఎప్పుడన్నా వెళ్ళిపోతారు. పిల్లలు వస్తారు కానీ ఉంటారు నిలవ, అయినా పర్వాలేదు, పూజ రూమ్ అయినా పర్వాలేదు పిల్లలకి. ఇటు బాత్రూమ్ కూడా లేదు, వేరే ఉంది కదా, అటాచ్డ్ బాత్రూమ్ కూడా లేదు దీనికి, మొత్తం కామన్ బాత్రూమే దీనికి. అందుకని నాకేదీ లేదు. వాష్ బేసిన్ ఇక్కడ ఇచ్చారు, చాలా పెద్ద ప్లేస్ చూడండి, బాగుంది ప్లేస్, చాలా బాగుంది. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ఫ్యాను, ఒక చిన్న ఫ్యాన్ ఉంది అక్కడ బాల్కనీలో. అక్కడ బాల్కనీలో ఫ్యాన్ పెట్టాం కావాలని. ఈ ప్లేసే ఉంటుంది ఖాళీగా, అక్కడ బాల్కనీలో ఏం లేవు. అందుకని ఇదిగో సౌండ్ వస్తుంది, అతనికి సౌండ్ వస్తుంది. ఎప్పుడైనా వంట చేసుకుని ఇటు వచ్చేటప్పుడు ఉంటుంది కదా, మరి వంటింట్లో ఫ్యాన్ లేకుండా నేనమ్మా ఆ లైట్ పెట్టాను, ఫ్యాన్దే అది, నేను అది పెట్టాను షూటింగ్ కోసమని. ఇదిగో చూసారా, అది పెట్టాను, మన షూటింగ్కి బాగా ఉపయోగపడుతుంది కదా పెద్ద లైటు. అందుకని ఫ్యాన్ లేదు, వంట చేస్తూ ఇటు రావడం. లేకపోతే అదిగో ఏసీ వేసుకుని, ఈ సమ్మర్ కదా ఏసీ వేసి అట్టి పెడుతున్నా. అదిగో ఏసీ అయితే ఇక్కడ దాకా వస్తుంది. ఇది ఇక కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చాడమ్మ.
2 బాత్రూములు 2 బెడ్రూములకి. అందరికీ అలాగే ఉంటాయి. కాకపోతే మీకు పనిమాల చెప్తున్నా అంతే. ఇగో చూడండి, ఇది బెడ్రూము, పూజా రూమ్ అనుకోండి. ఇది గురించి చెప్పాలి కదా మీకు. చూసారా, ఇది రవళి. ఆ బొమ్మలన్నీ రవళి కొందని చెప్పాను కదమ్మా. విజయవాడలో ఈ బొమ్మలు, చాలా బొమ్మలు కొంది రవళి. కొన్నప్పుడు ఇది కూడా 1 టౌన్కి వెళ్ళింది. ఎక్కడికైనా బయటికి వెళ్ళిందంటే మాత్రం ఏదో ఒకటి కొనేస్తలే, ఊరికి చూసి చూసి అలా ఉండదు. అప్పుడు కొని ఇచ్చింది నాకు విజయవాడలో పూజ రూమ్ ఉంది. ఆ పూజ రూమ్కి విజయవాడలో పూజ రూమ్ కూడా సపరేట్గా చేసుకున్నాను అక్కడ హాల్ని. అందుకని ఇది కొని ఇచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ విజయవాడ నుంచి వచ్చిన తర్వాత 21లో వచ్చేసాను. వచ్చిన దగ్గర నుంచి నేను అసలు ఇటు దీలా బ్యాగులు అలాగే ఉన్నాయి. అక్కడ పెట్టుకోవడానికి అది బాక్స్ పెట్టుకోవడానికి కుదరలా. ఏం చేయాలో తెలియక ఇప్పుడు మళ్ళీ బయటపడ్డాయి ఇల్లు మారినప్పుడు. అందుకని దీన్ని సెట్ చేసుకున్నా. బాగుందా? చాలా బాగున్నాయి. చూడండి, ఏనుగులు ఎన్ని సంవత్సరాలు ఎందుకు కొని. 19లోనే ఎప్పుడో కొనిచ్చింది. 19లో కొంది, కరోనాకు ముందు కొంది. అట్టాగే భద్రంగా పెట్టి ఉపయోగిస్తున్నా. మా పిల్లలు ఏమి ఇచ్చినా నాకు అన్నీ గుర్తులుగా అన్నీ బాగా ఉపయోగిస్తా. ఇదిగా అమ్మ చూడండి, ఫోన్ స్టాండ్. ఫోన్ మీకు తెలుసులే, నేను మీకు చదువుతానే ఉంటా కదా. ఫోన్ మీకు తెలుసు. ఇదిగో ఈ స్టాండ్ అనమాట. ఇది చెన్నైలో కొన్నా. ఇలా పెట్టేసి రాత్రిపూటైనా బెడ్రూమ్లో అయినా సరే ఇలా పెట్టేసుకుంటా. చూసారా, బెడ్రూమ్లో కూడా ఇలా పెట్టేసి అలా పెట్టేసి చేత్తో పట్టుకోను, అలా చూస్తూ ఉంటాను అనమాట. ఇది చెన్నై కూడా తిప్పుతా ఈ స్టాండ్ని. ఆ బెడ్ మీద అలా పెట్టేసుకుని చూస్తా. అందులో టీవీ కూడా ఉండదు కదా చెన్నైలో. ఇదే బాగుందా అనమాట. ఇది కూడా చూపించేసా ఓ చిన్నది కూడా. మా ఇంట్లో ఉన్నాయన్నీ ఇంచుమించు అన్నీ మీకు కనిపించేసినాయి. మీకు ఏమీ బ్యాలెన్స్ లేదు. డోర్లు కూడా తీసేసి అన్నీ చూపించాను. ఓకే అమ్మా, చూశారుగా స్మాల్ హౌస్. ఈ స్మాల్ హౌస్ హోమ్ టూర్ అంతా చూపించేశా. ఎప్పటి నుంచో అమ్మ ఆ ఇంట్లో ఉండే దగ్గర నుంచి అడుగుతున్నారు హోమ్ టూర్ చేయమ్మా అని. అవన్నీ ఆ పెయింట్లు అన్నీ వేయలేదు కమ్మా, వేసినా చేస్తా అన్నట్టు పెట్టుకొచ్చా. ఆటోమేటిక్గా మారిపోయాను. ఎక్కడ ఎన్ని రోజులు ఉంటాం అనేది మనకు తెలీదు. అందుకని ఇటు వచ్చేయటం. ఇక్కడ నేను జరగాలని ఉంది నాకు ఈ ఇంట్లో. అంతే. నేను చెప్తూనే ఉంటాను మీకు, బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు మాకు ఫ్రెండ్స్ ఎక్కువ బ్రాహ్మణులే ఉంటారు నాకు ఫ్రెండ్స్ అందరూ. అలాగే అనుకోకుండా బ్రాహ్మిన్స్ ఇంట్లోకి వచ్చా. అదొక సంతోషం నాకు. ఓకే, మంచివాళ్ళు వేరే, హ్యాపీ. భార్యాభర్తలు ఇద్దరు మంచివాళ్ళు. మీకు ఆ కబోర్డ్స్ నేను చేయించాను చెప్పాను, అక్కడ చెప్పడం మర్చిపోయాను మీకు. కబోర్డ్స్ నేనే చేయించి వాళ్ళకి చెప్పాను, ఏమండి ఇలా అయ్యింది, అది ఫిక్స్డ్ చేయించాను, మీకుంటే మంచిది, అక్కడ వెయిట్ ఉండాలండి అని చెప్తాను. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. సరే అండి, ఇంకేమన్నా చేయించితే మాత్రం మీరే పెట్టుకోండి, ఇది మాత్రం మాకు కట్టేసుకోండి అని చెప్పి దాన్ని వాళ్ళే ఇచ్చేశారు డబ్బులు. ఆ వంటింట్లో చేయించాను గారు మొత్తం వెయిట్కి అన్నీ వాళ్ళే ఇచ్చేశారు. ఇక్కడ మాత్రం చిన్న బెడ్రూమ్లో కొన్నాను చెప్పా కదా, ఇవన్నీ అవసరమైతే తీసేసుకుని బీరువానే కదా, అందుకని అవన్నీ వాళ్ళకి చెప్పలే. అది మాత్రం వాళ్ళు ఫిక్స్డ్, అది కూడా వాళ్ళే కట్టారు. మొత్తానికి హౌస్ ఓనర్లు మంచివాళ్ళు కాబట్టి ఎప్పుడు మంచి వాళ్ళకి మంచి వాళ్ళు దొరుకుతారు. అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళతో కూడా నాకు ఎటువంటి డిస్టర్బ్ లేదు. వాళ్ళు ఏనాడు మా ఇంటికి వచ్చి ఒక్కరోజు కూడా 3 years ఉన్నాను అక్కడ, నేను ఒక్కసారి కూడా వచ్చి చూడలే. ఇంట్లోకి వచ్చి ఒక్కసారి కూడా రెంట్ ఏంటి అని అడగల. అది అలా జరిగింది. కాకపోతే వాళ్ళు అమ్ముకోవటమో లేకపోతే ఇంకెవరికైనా ఎక్కువ వస్తుందంటే ఇవ్వడం ఉంటాయి కదా, వాళ్ళకి ఇల్లు వాళ్ళు అనేక ఉంటాయి. అదే అనమాట విషయం. ఓకే అమ్మా, చూపించేస్తాను కదా. ఇదిగో ఇలా కూర్చుంటా, ఈ టీవీ చూస్తా, ఇంతే ఇక్కడే కూర్చుంటా. ఎవరిని వస్తే ఎదురుకుండా కూర్చోవచ్చు. కాకపోతే అంత క్రితం వచ్చినట్టు ఒక 20 మంది 25 మంది పట్టరు మా ఫ్రెండ్స్. ఏ గ్రూప్కి ఆ గ్రూపే 15 మందినే పిలవాలి. అట్ట పడతారు 15 మంది వరకే. ఇద్దరిని ఒకేసారి పిలిచేసుకుంటా. అక్కడైతే అంతమంది పెట్టేవారు 30 మంది దాకా. ఇక్కడ అలా పట్టరు. సామాను ఒకటి ఎగొస్తే అయిపోయినాయి కదా, హాల్ చిన్నది, అందుకని పట్టరు. ఏ గ్రూప్కి ఆ గ్రూపే పిలుస్తా. రేపు అక్షయ తృతీయ పూజ చేస్తున్నాను కదమ్మా, ఆ రోజు మళ్ళీ పిలుస్తాను, ఒక గ్రూప్ వస్తారు. పొట్లాక్ కూడా వచ్చింది నాకు, అది కూడా ఆ రోజే పెట్టేసి వాళ్ళందరినీ పిలిచేసి నేను పూజ చేసుకుని ఆ రోజుకు 3 years నిండుతాయి కదా. అక్షయ తృతీయ రోజున స్టార్ట్ చేశాను. అక్షయ పాత్రలాగా ఏదో తీసుకెళ్తుంది ఆ అక్షయ పాత్ర, నన్ను అలా తీసుకెళ్తుంది. అందుకని మళ్ళీ ఆ రోజు మీకు చూపిస్తానమ్మా. అక్షయ తృతీయ షూట్ చేస్తాను కదా నేను, దానికంటే ముందే ఇది వచ్చేస్తుంది హోమ్ టూర్. అందుకే దాని గురించి చెప్తున్నాను మీకు. ఇది అవ్వగానే అక్షయ తృతీయ పెట్టేస్తారు.
ఆ తర్వాత ఇక నా వంటలు అన్నీ ఆ తర్వాత చూద్దాం, పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి, ఆ తర్వాత చూద్దాం. ఓకేనమ్మా. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, చెయ్యాలనుకుని అసలు న్యాయంగా అయితే మాకు సర్వెంట్ కూడా లేదు 15 డేస్ నుంచి. ఒక బయట వాళ్ళని పెట్టుకున్నాం, వాళ్ళు ఎంత అట్ట వస్తారు ఇట్ట వెళ్ళిపోతారు. అన్నీ మొత్తం అందులో ఇల్లంతా నీట్గా చేసేటప్పటికి తెల్లారింది నాకు. ఓకేనా. మరి మీకు చూపించాలంటే ఉన్న దాంట్లో నీట్గా ఉండాలి కదా. అసలు ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటాను, న్యాయంగా ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటాను. అందుకని ఏదో చాలామంది 90% అడుగుతున్నారు నన్ను, హోమ్ టూర్ చేయండి అమ్మా, హోమ్ టూర్ చేయండి అమ్మా, ఇల్లు చూడాలని. ఇల్లు మారాను, చాలా కష్టపడి మారారు. ఇల్లు మారటాలు ఎంత కష్టమో ఈ వయసులో మీరు ఇల్లు మారారని చాలామంది చాలా ఫీల్ అయ్యారు కూడా. ఇల్లు మారటం ఏంటమ్మా, ఇప్పుడు మీది ఓన్ కాదా, అది ఇదని కూడా. ఓన్ కాదని ఎప్పుడో చెప్పాను. నాకేంటో ఇంట్రెస్ట్ లేదు ఓన్ అనేది. అందరూ అంటే ఇప్పుడు అనిపిస్తుంది, అవును కదా ఒక డబుల్ బెడ్రూమ్ దాన్ని అప్పట్లో కొనేస్తే బాగుండేదేమోనే అనిపించింది ఇప్పుడు. చూద్దాం మన నసీబులో ఏముంటాయి. ఇల్లు చాలా కట్టా నేను, కానీ మనకి ఏముందో తెలియదు నాకు. మరి అది తెలిస్తే ఒకవేళ ఉంది నీకు ఓన్ హౌస్ ఉండే రాత ఉంది అనుకుంటే వస్తుంది, లేదా పర్వాలేదు ఎంజాయ్ చేస్తున్నా. ఓన్ లేదే అన్న ఫీలింగ్ నాకు లేదు. మా పిల్లలందరికీ ఉన్నాయి కదా చక్కగా, అందరికీ 2-3 ఇళ్ళు ఉన్నాయి. అందుకని నాకు అసలు ఆ ఫీలింగే లేదు. అందరిలో నా బెడ్రూమ్ అని ముందు ఇల్లు కట్టేటప్పుడే చెప్తారు ఫిక్స్ చేసి, ఇది అమ్మ బెడ్రూమ్ అని. అందుకే నాకు జాస లేకుండా పోయింది ఎడుకోవాల. ఎవరి ఇల్లు ఎప్పటి నుంచో కొనుక్కున్నారు కదా, వాళ్ళందరూ ఇల్లు కొనేసాం కదా, అప్పటి నుంచి అమ్మ బెడ్రూమ్ అమ్మ బెడ్రూమ్ అమ్మ బెడ్రూమ్, ముగ్గురు పిల్లలు అమ్మ బెడ్రూమ్ అని చెప్పేస్తున్నారు. ఉన్నాయిగా బెడ్రూమ్ అనుకుంటాను తప్పితే నాకు సొంతం లేదు, అసలు ఐడియా లేదు. నాకు కొన్ని ఐడియాలు ఉండవు, అదొక రకం. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.